టైంలో చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఒక్క నిమిషం. సినిమా రంగం వాళ్ళకి ప్రజల ప్రేమ ఉన్నదా అని నేను అన్నారట. అయ్యా, ప్రేమ ఉంటే ఎప్పుడన్నా వాళ్ళ సమస్యల మీద స్పందించారా? ఆ సమస్య తెలుసుకోవడానికి హక్కుని చేర్చుకున్నారా ఈ ప్రజలని? ఎప్పుడన్నా వాళ్ళకి కష్టం వచ్చి మీతో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ని ఇచ్చారా వాళ్ళకి? ఎప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వరు, హక్కుని చేర్చుకోరు, ప్రేమగా పిలవరు. అయ్యా, వారి మీద ప్రేమ ఉందంటున్నారు. అయ్యా, ఏమి నటన! సినిమాలో నటించండి అయ్యా, ఇక్కడి ప్రజల్లో నటించకండి అయ్యా బాబు, మీకు నమస్కారం. ఇప్పటికే చాలామంది చెప్తూ ఉన్నారు, మీద పార్టీల్లో పనిచేసిన వాళ్ళు కోట్లాది రూపాయలు తగలేసుకున్నాం, కోట్లాది రూపాయలు టికెట్ల కోసం ఇచ్చాం, నాశనం అయిపోయాం, మేము నాశనం అయిపోయాం. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించొద్దు అని చెప్పేసి మీ పార్టీలో పనిచేసిన అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వాడికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. రైతులకు సాయం చేయడం కోసం చందాలు పుచ్చుకున్నారట. వెబ్సైట్లో పెట్టండి అయ్యా, చందాలు ఎవరెవరు ఇచ్చారో చెప్పండి అయ్యా, ఎవరెవరికి దానం చేశారో చెప్పండి అయ్యా. అలాగే టికెట్ కోసం డబ్బు పుచ్చుకున్నారని చెప్తున్నారన్న అయ్యా, పార్టీ నడపడానికి డబ్బు పుచ్చుకున్నారని చెప్తున్నారన్న అయ్యా. ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెడితే మేము తెలుసుకుంటామండి అయ్యా. వాడికి సమాధానం చెప్పండి అయ్యా. వాడు సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారన్న అయ్యా. దాటేయకండి బాబు, దాటేయకండి. ఈరోజు కాబట్టి రేపైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుందండి అయ్యా. ఆషామాషిగా ఉండదన్నయ్యా. కోట్లాది రూపాయలు ఖర్చు చేయించుకొని, కోట్లాది రూపాయలు టికెట్లు తీసుకుని మీరు వెళ్ళిపోతారు హైదరాబాదు. వీళ్ళు ఏడుతో కూర్చోవాలా? ఆ కోట్లు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడితే తప్ప ఆ కోట్లు సంపాదించుకోలేకపోయారు వాళ్ళు. సంపాదించుకున్న డబ్బులు మీరు ఆవిరి చేసేస్తున్నారే. ఒక్క రూపాయి మీద ఏమన్నా ఎందుకు ఖర్చు పెట్టారా? విజయవాడ మీ ముఖ్య అనుచరుడు చెప్తా ఉన్నారే, సినిమాలో ఆదాయం కన్నా రాజకీయ ఆదాయం బాగుందన్నయ్యా అని చెప్తా ఉన్నారే. కనీసం సిగ్గుపట్టలేదా? ఆ మాటకు సమాధానం చెప్పాలని లేదా? చెప్పండి అయ్యా. గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా, మీ పార్టీకి గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా, మీ మెగా ఫ్యామిలీకి గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా. వాటి రిప్లై ఇవ్వండి అయ్యా బాబు పవన్ కళ్యాణ్ గారు.